కంప్యూటరైజ్డ్ ఎయిర్లైన్ టికెటింగ్ చేశాను. దాని తర్వాత ఆశా వర్కర్గా స్టేజ్ని టేకప్ చేయడం జరిగింది సార్. నేను ప్రోడక్ట్ నాలెడ్జ్ తీసుకోవడం జరిగింది సార్. ఈరోజు ఇప్పుడు టాక్స్ క్లీన్ కోసము టాబ్లెట్ కోసము నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్. సో టాక్స్ క్లీన్ అనేది మనకి ఫస్ట్ స్టేజ్లో ఆయుష్ అంటేనే టాక్స్ క్లీన్ క్యాప్సిల్, ఇది ఎలా పనిచేస్తుంది అనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నిటిని బయటికి పంపడానికి, మనకి జీర్ణశక్తిని మెరుగుపరచడానికి, ఏమైనా చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నా కూడా వాటి సమస్యలను తగ్గించడానికి మనకి టాక్స్ క్లీన్ అనేది చాలా పనిచేస్తుంది సార్. మెయిన్ ఈ టాక్సిన్స్ అనేవి మనకి లోపలికి ఉండిపోతాయి. వాటిని ఎలా బయటకు తీయాలనేది సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన టాక్స్ క్లీన్స్ చేయడానికి ముందుగా టాక్సిన్స్ ఎలా వస్తాయి అంటే మెయిన్గా ఆల్కహాల్ తీసుకోవడం వలన, స్మోకింగ్ వలన, ఇంకోటి ఏంటి అంటే వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంటుంది కదా, అట్లాంటి సమయంలో మనకి టాక్సిన్స్ అనేవి లోపల నిండిపోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే స్ట్రెస్కి లోనైనప్పుడు, అలాగే మనం బయట కాఫీలు కానీ ఎనర్జీ డ్రింక్స్ కానీ ఇలాంటివి బాగా తీసుకున్నప్పుడు, అలాగే ఫుడ్ వలన కూడా మనకి ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల టాక్సిన్స్ అనేటివి బాగా లోపల పెరిగిపోవడం జరుగుతుంది. ఎలర్జీ కూడా అలానే ఉంటుంది. టాక్సిన్స్ ఎక్కువైందంటే వాళ్ళకి ఎలర్జీ కూడా రావడం స్టార్ట్ అవుతుంది సార్. ఈ టాక్సిన్స్ క్లియర్ కావాలి అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొకటి ఎక్కువ హెవీ మెంటల్ టెన్షన్ కూడా తీసుకున్నట్టయితే, అలాగే షుగర్ వలన వైట్ ఫ్లోర్ ఉంటుంది కదా సార్, ఒకవేళ పిండి ఎప్పుడైతే ఎక్కువైపోతాయో అప్పుడు అనేది అవి పంపించడానికి అనేది మనకి అంత ఈజీగా అనేది ఉండదు. టాక్సిన్స్ పెరిగిపోయినప్పుడు అప్పుడు అని ఎలా మనం ఎలాంటి డిసీజ్ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఫ్యాట్ అనేది ఎక్కువ అయిపోతుంది, మనకి బోన్ మ్యారో రావడం జరుగుతుంది, అలాగే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది ఆగిపోతుంది, బ్రెయిన్లో ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది, మనకి జాయింట్స్ దగ్గర ప్రాబ్లం అవుతుంది, బ్లడ్ ప్యూరిఫై అనేది సరిగ్గా జరగదు మనకి. బట్ మజిల్స్లో ఎక్కువ ఇవి టాక్సిన్స్ స్టోర్ అయిపోతే ఆ టాక్సిన్స్ స్టోర్ కావడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటే, ముందుగా యాక్ని, పింపుల్స్ ఉంటాయి కదా, పింపుల్స్ అనేవి ఎక్కువ బయటికి రావడం స్టార్ట్ అవుతుంది, అలాగే ర్యాషెస్, అలర్జీ ఇవన్నీ రావడం వల్ల మనకి దీన్ని బట్టి మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఇలా జరుగుతున్నాయి అంటే టాక్సిన్స్ ఎక్కువ అయిపోయినాయని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అంతేకాకుండా జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. టోటల్గా మన ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతూ మనం ఎక్కువ వ్యాధుల బారిన పడే అవకాశం అనేది ఈ టాక్సిన్స్ లోపల అయిపోయాయని మనం అర్థం చేసుకోవాలి సార్. అలాగే కార్డియాలజిస్ట్ అరెస్ట్ అనేది మనకు జరుగుతుంది, డయాబెటిక్ అనేది కొంచెం ఎక్కువైపోతుంది, డయేరియా కానీ, హెడ్ఏక్ కానీ, బోన్ మ్యారో కూడా దీనివల్ల అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఒకటి ఓవర్ వెయిట్, దీనివలన ఓవర్ వెయిట్ కూడా ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే టాక్సిన్స్ అనేవి మన బాడీలో ఎప్పుడైతే అధికంగా పెరిగిపోతాయో ఇవన్నీ ఇష్యూస్ అనేవి మనకి ఒకటి బయటపడుతుంది అనమాట. సో వీటిని
గుర్తించుకొని మనం కొద్ది కొద్దిగా టాక్సిన్స్ అయితే క్లియర్ చేసుకుంటూ ఉన్నట్టయితే నుంచి మనకు పెద్ద ప్రేగ్ అనేది డయాలసిస్ పేషెంట్ కి బ్లడ్ ని కూడా ప్యూరిఫై చేస్తారు కదా, అంత మంచిగా మనకి టాక్స్క్లీన్ టాబ్లెట్ వల్ల ప్యూరిఫైర్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే లివర్ ఫంక్షన్ కూడా మంచిగా మెరుగుపడడం అనేది జరుగుతుంది. అలాగే స్కిన్ హెల్త్ ని కూడా బాగా ప్రమోట్ చేస్తుంది టాబ్లెట్ వలన. ఒకటి ఏంటంటే డైజెషన్ అనేది కూడా మంచిగా మెరుగుపడుతుంది. అలాగే స్కిన్ హెల్త్ మంచిగా ప్రమోట్ చేస్తూ పింపుల్స్ అనేవి రాకుండా ఈ టాబ్లెట్ అనేది మనకి అరికడుతుంది. ఇందులో మెయిన్ గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే త్రిఫలా సార్. ఈ త్రిఫలా అనేది ఎలా ఉంటుందంటే ఒకటి ఆమ్ల, బీబీటాకి, అరిటాకి అనేవి ఈ మూడు మనకి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్. ఇవి వాడడం వల్ల మనకి బ్లడ్ అనేది చాలా చక్కగా ప్యూరిఫై అవుతుంది, బ్లడ్ క్లీన్ అయిపోతుంది. అలాగే వేపాకును కూడా ఇందులో వాడడం జరిగింది కాబట్టి ఇమ్యూనిటీ అనేది చాలా బాగా వచ్చేస్తుంది, మనకి బాగా మెరుగుపడుతుంది. ఇందులో ఇంకొకటి బాడీ బేస్ కానీ స్కిన్ ప్రాబ్లం అనేది టోటల్ గా తగ్గడం జరుగుతుంది. ఇంకొకటి పసుపును కూడా మనం ఇందులో వాడుతున్నాం కాబట్టి పసుపు అయితే యాంటీబయాటిక్ అనేసి అంటాం కాబట్టి దానికి కావాల్సినటువంటి లివర్ ఫంక్షన్ ని కూడా మనకి బాగా మెరుగుపరచడం అనేది ఈ పసుపు ద్వారా మనకి టాక్స్క్లీన్ అనే టాబ్లెట్ లో దొరుకుతుంది సార్. అలాగే స్టమక్ పెయిన్ కానీ అప్సెట్ అవ్వడము, ఉబ్బరంగా ఉండి అనడము, మరియు ఆకలి మందగించడము, సరిగా స్కిన్ డిసీజ్ బాగా పోరాడి మనకి ఈ టాక్స్క్లీన్ అనే టాబ్లెట్ ద్వారా ఎన్ని రకాలుగా బెనిఫిట్ పొందడం అనేది మనకి జరుగుతుంది. సో కాబట్టి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనకి తొందరగా క్లియర్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్క టాక్స్క్లీన్ అనే టాబ్లెట్ ని వాడినట్టయితే అయితే మెయిన్ వచ్చే డిసీజ్ ని కూడా మనము దీని ద్వారా అరికట్టవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క హలో మేడం సార్ డిస్టర్బెన్స్ ఉందా సార్? లేదు మేడం, డిస్టర్బెన్స్ ఉంటే నేనే చెప్తాను, కంటిన్యూ చేయండి. సో మనకి టాక్స్క్లీన్ అనే టాబ్లెట్ ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు వాడాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు ఇంట్లో గ్యాస్ అయిపోతుంది కానీ ఒంట్లో గ్యాస్ అయిపోవట్లేదు అనేసి అనుకుంటున్నాను. బిల్ల లేని ఇల్లు కాబట్టి కామన్ గా అందరికి షుగర్ అనేది చాలా వరకు రావడం జరుగుతుంది. ఆ షుగర్ కోసము సప్లిమెంట్స్ మన దగ్గర ఉన్నాయి కదా, అందులో నేను 3 రకాల సప్లిమెంట్స్ కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ముందుగా వచ్చేసి గ్లూకో హెల్త్. ఈ గ్లూకో హెల్త్ అనేది మన షుగర్ ఉన్న వాళ్ళకి ఎలా పనిచేస్తుంది అనేది నేను ఒకసారి చెప్తాను సార్. అలాగే మన దగ్గర పెస్టిసైడ్స్ గ్లూకో హెల్త్ అనేది ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలను ప్రోత్సహించడానికి రూపొందించబడిన ఇది ఒక పదార్థం సార్. ఇది ఆరోగ్యకరమైన గ్లూకోజ్ మరియు ఇన్సులిన్ ని ఎలా మద్దతుగా ఇస్తుందో అనేది ఈ మన గ్లూకో హెల్త్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. దీంట్లో ఆయుష్ అంటేనే గ్లూకో హెల్త్. అందులో పదార్థాలు లభించే ప్రయోజనాలు, వాటిని ఏ విధంగా సమర్థవంతంగా మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం సార్. మెయిన్ ఈ గ్లూకో హెల్త్ అనేది మనం వాడుకునేటివి దాల్చిన చెక్క, పసుపు లాంటి వాటి నుంచి దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ పదార్థం వాడడం వల్ల మనకి శరీరంలో సాధారణ గ్లైసెమిక్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఒకటి మంచిగా బలోపేతం చేయడం అనేది మన గ్లూకో హెల్త్ ద్వారా లభిస్తుంది సార్. అలాగే ఇన్సులిన్ చేయడానికి మనకి సహాయపడుతుంది. అలాగే గ్లూకోజ్ ని కూడా సులభతరం చేస్తుంది సార్. ఒకటి ఏంటంటే ఆరోగ్యమైన శరీర బరువుని ఎక్కువ తక్కువ కాకుండా ఎంత నార్మల్ లో ఉంచాలి అనేది కూడా మనకి ఈ గ్లూకో హెల్త్ ద్వారా లభిస్తుంది సార్. ఒకవేళ ఆకలి కూడా మందగించినా ఇది ఎక్కువైనా కూడా ఇది నియంత్రణ అనేది చేస్తుంది.
ఈ గ్లూకోజ్ ద్వారా మనకి లభిస్తుంది. అలాగే దీని ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా మనం శరీరాన్ని కాపాడుకోవడానికి కూడా ఈ గ్లూకో హెల్త్ మనకి ఎంతో చాలా పనిచేస్తుంది సార్. నెక్స్ట్ ఈ గ్లూకో హెల్త్ కంటిన్యూ వాడినట్లయితే ఉన్నవారైనా లేని వారు వాటిని ఫ్యూచర్ లో వచ్చే ఛాన్సెస్ అనేవి ఉండవు. ఎందుకంటే మనం దాల్చిన చెక్క, పసుపు రోజు వాడేటివే కాబట్టి దాంతో తయారు చేసిన ఈ టాబ్లెట్ ని ఖచ్చితంగా తీసుకున్నట్టయితే మనం ఒక షుగర్ ని కొద్ది వరకు మనం నయం చేసుకోవచ్చు. ఈ షుగర్ తో బాధపడే వాళ్ళకి కంటిన్యూ తీసుకున్నట్టయితే కూడా దీన్ని మనం కంటిన్యూ చేయొచ్చు సార్. మెయిన్ ఇంకో వచ్చేసి ఏంటంటే నీమ్ సార్, వెస్టిజ్ నీమ్. మెయిన్ దీన్ని ఏమంటారు అంటే రోగ నిరోధక శక్తి మాత్రలలో గొప్పదైంది. ఇది వేపతో కూడింది సార్. ఇది రోగ వేప అని అప్పట్లో పెద్దవాళ్ళు కూడా అనడం జరుగుతుంది సార్. ఆయుర్వేద శాస్త్రంలో కూడా దీన్ని గొప్పగా మనం వర్ణించడం అనేది చాలా సార్లు వింటుంటాం. కాబట్టి ఎన్ని రకాల వ్యాధులు వచ్చినప్పటికీ కూడా ఇది కాస్త మనకు దూరం అనేది చేయడం జరుగుతుంది. ఎలా అంటే ఇప్పుడు చిన్న డిసీజ్ కూడా ఇప్పుడు మనం చెట్ల దగ్గర నిల్చున్నప్పుడు కూడా ఒక చిన్న పురుగులు లాంటివి మనకి తగిలితే వెంట దద్దులు రావడం కానీ, దురద రావడం కానీ, మంట కనుక జరిగినట్టయితే పెద్దవాళ్ళు దీన్ని బాగా ఉడికించి కానీ, దంచి కానీ మనకు అప్లై చేసేవాళ్ళు. అలా చేయడం వల్ల కూడా తొందరగా కొంచెం అయినాక ఇంగ్లీష్ టాబ్లెట్స్ తీసుకునే ముందు కూడా దీన్ని వాడిన మనకు కొంచెం ఇప్పుడు కూడా దీన్ని రన్నింగ్ చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి వేపతో తయారైన నీము మనకి వెస్టిజ్ ద్వారా అందించడం జరుగుతుంది. ఈ షుగర్ కి కనుక వాడినట్టయితే దీని ద్వారా కూడా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఈ వేప వలన సమస్యలు చాలా వరకు దూరం అయిపోతాయి. ఎలాంటి కఠినమైన సమస్యలైనా శరీరానికి సంబంధించినవి. ఎలా అంటే దీని వలన ఆకలి అనేది తగ్గిపోయి, ఒకవేళ మార్నింగ్ కనుక లేసి వేపాకులు నవలినట్టయితే పళ్ళ దగ్గర నుంచి లోపల ఉన్న ప్రతి బాడీకి దీన్ని సప్లై జరిగి కొన్ని రావాల్సిన డిసీజ్ ని కూడా ఇది అరికట్టడం అనేది మనకి వేప ద్వారా జరుగుతుంది. కాబట్టి దీన్ని మంచి సర్వరోగ నివారణి అని మనం అనుకుంటాం. అలా జలుబు కానీ, తలనొప్పి కానీ, పళ్ళ నొప్పులు కానీ, అలాగే ఆకలి మేడం నోట్లో తగినట్టున్నారు. సారీ లీడర్స్, కంటిన్యూ. ఓకే సార్. సో ఎన్నో రకాల శరీరానికి సంబంధించిన దురదని కూడా ఇది దూరం చేయడం అనేది జరుగుతుంది సార్. అలాగే జలుబు కానీ, తలనొప్పి కానీ, పళ్ళ నొప్పులు కానీ, గొంతు నొప్పిని కానీ మనకి ఈ వేప నుంచి వేప అనే క్యాప్సిల్ నుండి, నీమ్ అనే క్యాప్సిల్ నుండి మనకి ఇవన్నీ లభిస్తాయి సార్. వీటన్నిటిని దూరం చేసుకోవచ్చు. అదే రకరకాల ఇబ్బందుల నుంచి కూడా దూరం అనేది చేసుకోవడం జరుగుతుంది. వేప చెట్టుకి చెందిన ప్రతి భాగం మనకి ఇంపార్టెంట్ గానే ఉంటుంది సార్. అందులో నుంచి వచ్చే ఆకులు కానీ, గింజలు కానీ, వేర్లు, పండ్లు, పూల, ఇవన్నీ ఆయుర్వేద చికిత్సకి చాలా వాడడం అనేది జరుగుతుంది. వీటి ద్వారా కొన్ని మనకు ప్రయోజనాలు కూడా ఉంటాయి సార్. అవి ఏంటి అంటే చర్మ వ్యాధుల్ని నయం చేయడానికి మనకి వేప అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నీమ్ క్యాప్సూల్ వాడుకున్నట్టయితే మనకి చర్మ వ్యాధులు కూడా నయం అవ్వడం అనేది జరుగుతుంటది. అలాగే ఆధునిక కాలంలో ఇప్పుడు మనకి చెట్లు అనేవి కరువైపోతున్నాయి. అందరినీ కొట్టేయడం, చెట్లని వల్ల వాటి నుంచి వచ్చే మంచి ఆకులు కూడా మనకి లభించడం చాలా కష్టమైపోతున్నాయి. ఈ రోజుల్లో క్రమంగా మనం ఆరోగ్యాన్ని పైన శ్రద్ధ పెట్టలేకపోతున్నాం. కాబట్టి ఉన్న ఔషధాలన్నీ దూరం అయిపోయి మనకి కావలసిన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. కాబట్టి మనకి వెస్టిజ్ ద్వారా వచ్చిన ఈ నీమ్ క్యాప్సూల్ ని వాడుకున్నట్టయితే కావాల్సినటువంటి మంచి ప్రాబ్లం దూరం అనేది పోతుంది. సో అలాగే ఈ క్యాప్సూల్ ని వాడుకున్నట్టయితే అన్ని రకాలుగా మనం వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. అంతేకాదు వేరే వేరే సంస్థల్లో కూడా వేపాకును అయితే చాలాగా ఉపయోగించి దీని వలన వచ్చే అన్ని రకాల బెనిఫిట్స్ అని పొందడం జరుగుతుంది సార్. సో మనకు వెస్టిజ్ ద్వారా వచ్చే నీమ్ క్యాప్సూల్ ని వాడినట్లయితే షుగర్ ని అరికట్టడానికి ఇది ఒక సప్లిమెంట్ అనేది మంచిగా ఉంది. కాబట్టి మనం దీన్ని కూడా యూజ్ చేసుకోవాలి సార్.
సో ఇంకొకటి వచ్చేసి షుగర్ని అరికట్టడానికి స్టీవియా. స్టీవియా ఏంటి అంటే చక్కెర బదులు మనం ఈ స్టీవియాని వాడుకోవడం అనేది మనకి జరిగింది. పంచదార తినడం అంత మంచిది కాదు కాబట్టి దీనికి బదులు మనం స్టీవియా వాడుకున్నట్టయితే దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు అనేది నేను ఒకసారి చెప్తాను సార్. పంచదార తీసుకుంటే ఏంటి అంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అనేసి అనుకుంటాం కదా. అయితే కేవలం చక్కెర మాత్రంతోనే కాకుండా బెల్లం కానీ, ఎండు ద్రాక్ష, తేనె ఇటువంటి వాటితో కూడా కొంచెం ప్రమాదమే ఉంటుంది. ఎలా ప్రమాదం ఉంటుందంటే ఈ సహజమైన మొక్కల నుంచి వచ్చిన స్టీవియాను తీసుకున్నట్లయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. వీటిని తీసుకోవడం వల్ల మనకి లాభాలు ఎలా ఉంటాయి అంటే, ఒక ఎగ్జాంపుల్, ఇది గ్లూకోజ్ స్థాయిలు అనేది ఎలా మనకి పెరుగుతాయి తగ్గుతాయి అంటే, వాళ్ళు పంచదార బదులు స్టీవియాని వాడినట్టయితే ఇందులో క్యాలరీస్ కానీ కార్బోహైడ్రేట్స్ అనేవి ఇందులో ఉండవు అనమాట. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు టీ, కాఫీ తాగినప్పుడల్లా స్టీవియాని తీసుకోవచ్చు. వీటిని తీసుకున్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కానీ పెరగకుండా స్థిరంగా ఉండేది అనేది మనకి స్టీవియా ద్వారా లభించడం అనేది జరుగుతుంది సార్. సో ఈ పంచదార బదులు స్టీవియాని తీసుకున్నట్టయితే కాఫీలో మనకి కొంచెం షుగర్ లెవెల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే స్టీవియా ఇంకా దేన్ని అరికడుతుందంటే మెయిన్ క్యాన్సర్ అనేది. ఇప్పుడు క్యాన్సర్ కూడా చాలా మందికి అటాక్ అనేది జరుగుతుంది సార్. ఈ స్టీవియాని వాడడం వల్ల ఇందులో యాంటీ ఆక్సిడెంట్ అనేది మనకి చాలా పుష్కలంగా ఉంటాయి కాబట్టి 23% క్యాన్సర్ ని మనం స్టీవియా వాడడం. క్యాన్సర్ కూడా మనకి స్టీవియా అనేది చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది క్యాన్సర్ కొరకు. ఇది చాలా ప్రమాదం సార్. ఇప్పుడు క్యాన్సర్ అనేది చాలా మందికి దీని వల్లనే చనిపోవడం అనేది జరుగుతుంది ఈ మధ్యకాలంలో కూడా. సో దీన్ని కూడా క్యాన్సర్ అనే ప్రమాదమైనటువంటి డిసీజ్ ని కూడా మనము స్టీవియా వాడడం వల్ల 23% వరకు మనము నయం చేసుకోవచ్చు. అలాగే బరువు డైట్ చేయాలనుకునే వాళ్ళు ముందుగా పంచదారను తినకూడదు, దాని బదులు పంచదార తగ్గించాలా, దానివల్ల కూడా మీరు లావెక్కిపోతున్నారు అనేసి అంటారు కదా సార్. దానికి బదులు మనము స్టీవియాని తీసుకోవచ్చు. అలాగే ఇందులో ఎన్ని క్యాలరీస్ కావాలో కాబట్టి దానికి తగ్గట్టుగా మనం బరువు తగ్గడం అనేది కూడా హెల్ప్ అవుతుంది స్టీవియా ద్వారా. అదే కాకుండా రక్తనాళాలు కావాల్సిన మంచి సరఫరా అనేది దీని ద్వారా మనకి లభిస్తుంది. అలాగే రక్తంలో అది సోడియాన్ని మాత్రం చేయడం అనేది మనకి మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోవడం అనేది కూడా ఈ స్టీవియా ద్వారా మనకి జరుగుతుంది. అంతేకాకుండా ఇందులో బీపీ కంట్రోల్ అవుతుంది కాబట్టి చక్కెర బదులు స్టీవియాని తీసుకోవాలి సార్. బీపీ కూడా కామన్ అయిపోతుంది అందరికి. సో బీపీ కూడా మనకు స్టీవియా వల్ల క్యాన్సర్ ని అధిక బరువుని తగ్గించుకోవచ్చు. అలాగే మనకి హార్ట్ కి కూడా దీని వల్ల సేఫ్ అవుతుంది సార్. సో గుండె సమస్యలు అనేటివి కూడా దీని ద్వారా తగ్గించుకోవచ్చు. ఎలా తగ్గించుకోవచ్చు అంటే స్టీవియా పుష్కలంగా ఉన్నాయని మనం ఇదివరకు అనుకున్నాం కాబట్టి దీంట్లో గుండె జబ్బులు కూడా ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది షుగర్ ఉన్న వాళ్ళకి. సో దీని వల్ల కూడా మనము ఈ గుండె జబ్బు కూడా తగ్గించుకోవడానికి స్టీవియా వాడినట్టయితే అది కూడా మనకి క్రమేపీ తగ్గడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు. దీన్ని ఎలా తీసుకోవాలి అంటే చక్కెర బదులు దీన్ని వాడుకోవాలి. దీన్ని కొద్దిగా స్వీట్ లో కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు, కానీ ఉన్న దానికంటే అధికంగా వాడకూడదు. వాడే మోతాదులోనే దీన్ని వాడాలి. ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకున్నట్టయితే స్టీవియా కూడా మనకి ఈ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఫ్లాక్స్ ఆయిల్ తెలిసిన విషయమే అయినా గుండె పదిలంగా ఉండాలి అంటే మనం అలాగే ఫ్లాక్స్ ఆయిల్ ని కూడా ఈ షుగర్ వ్యాధిలో ఒక జత చేసుకోవాలి సార్. ఇది కూడా కంపల్సరీగా వాడుకోవాలి మన షుగర్ వ్యాధి వాళ్ళు. ప్రతి ఒక్క దానికి పాటనే మంచిగా చేసే క్యాప్సూల్ ఏంటి అంటే ఫ్లాక్స్ ఆయిల్ మన దగ్గర. అది దమ్ము రావడం కానీ, షుగర్ వ్యాధి షుగర్ ఎక్కువైనా కూడా తక్కువైనా కూడా కళ్ళు తిరిగి పడిపోవడం అనేది జరుగుతుంది కదా. అలాగే వాళ్ళకి కొంచెం కాళ్ళు చేతులు తిమ్మర్లు కూడా వస్తుంటాయి ఆ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి. అట్లాంటి వాటి పోతుంది
కాబట్టి మనం ఫ్లాక్స్ ఆయిల్ ఎలాగైతే జోడించి వాడుకుంటామో దీనికి దానివల్ల కావాల్సిన బెనిఫిట్స్ అనేవి మనకు వస్తాయి. సో ఖచ్చితంగా ఈ గ్లూకో హెల్త్, ఈ నీము అలాగే స్టీవియాతో పాటు మనం ఈ ఫ్లాక్స్ ఆయిల్ ని కూడా ఖచ్చితంగా వాడమని సజెస్ట్ చేయాలి సార్. షుగర్ వ్యాధి ఉన్న వారికి ఇది వాడినట్టయితే ప్రతిదీ కూడా మనకు మెయిన్ గా ఎన్ని వాడినా కూడా ఈ ఫ్లాక్స్ ఆయిల్ ప్రతి ఒక్క దానికి జత చేయాలనే చెప్తుంటారు కాబట్టి ఫ్లాక్స్ ఆయిల్ వల్ల కూడా మనకి మంచి రిజల్ట్ వస్తుంది. మనకి అనేసి దమ్ము రావడం కానీ చెస్ట్ పెయిన్ కూడా తగ్గిపోతుంది దీనివల్ల. అలాగే ఎక్కువసేపు నడిచినా కూడా మనకి ఇమ్యూనిటీ అనేది కోల్పోవడం జరుగుతుంది కదా, అది కూడా మనకి ఈ ఫ్లాక్స్ ఆయిల్ వల్ల కావలసినంత ఇమ్యూనిటీ అనేది మనకి దొరుకుతుంది. దాంతో పాటు నూనె కూడా కంపల్సరీ మనం మార్నింగ్ అవర్స్ లో ఫుడ్ నూనె వాడినట్టయితే మనకి షుగర్ కి కావాల్సిన టోటల్ సప్లిమెంట్స్ అనేవి మనకి దొరికిపోవడం అనేది జరుగుతుంది. సో మధుమేహానికి తగ్గించడానికి, షుగర్ తగ్గించడానికి నూనె, ఫ్లాక్స్ ఆయిల్, గ్లూకో హెల్త్, నీమ్ అలాగే స్టీవియా వాడినట్టయితే షుగర్ ని మనం చాలా వరకు అరికట్టవచ్చు అనేది మనకి బెస్ట్ ద్వారా తెలుసుకోవడం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు మెయిన్ వచ్చేసి మహిళల్లో ఇమ్యూనిటీ అనేది చాలా తగ్గిపోతుంది సార్. సార్ కంటిన్యూ చేయనా? చేయండి మేడం, చేయండి, కంటిన్యూ చేయండి. అలాగే ఉమెన్ హెల్త్ కోసం ఒక 4 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. మెయిన్ వచ్చేసి ఉమెన్స్ అనేది ఇంకా కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ అవుతున్నాయి. అందులో కొన్ని ఏంటి అంటే రక్తహీనత అనేది, రక్తం అనేది సరిగా లేకపోవడం, అలాగే థైరాయిడ్ సంబంధించింది, గుండె సంబంధించింది అని బెస్ట్ స్ట్రాబెర్రీ వల్ల మనకి లభించడం జరుగుతుంది. అలాగే మరి మూత్రంలో మంట అనేది, గుండె పనితీరు అనేది కరెక్ట్ గా పనిచేయడం అనేది, లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అన్ని బయటికి పంపించడానికి కూడా మనకు ఈ క్రాన్బెర్రీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఉమెన్ వాళ్ళ మహిళలకి కొంచెం యాంటీ ఏంజిల్ అనే ధర్మాలను కలిగి ఉంటది కాబట్టి చర్మానికి కానీ జుట్టు అటువంటి సంబంధించిన ఏమన్నా జుట్టు కూడా రాలిపోయినట్టయితే మనకి క్రాన్బెర్రీ భోజనంతో పాటు ఒక క్యాప్సూల్ తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. అది ఇంకొకటి మహిళా ఆరోగ్యానికి సంబంధించింది ఏంటి బెస్ట్ సత్వారి మ్యాక్స్. ఇందులో కావాల్సినటువంటి హార్మోన్లు అనేవి మనకి ఇందులో దొరుకుతాయి సార్. అలాగే పీరియడ్ సమయంలో కొందరికి పెయిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓవర్ బ్లీడింగ్ అనేది కానీ, కరెక్ట్ టైంకి పీరియడ్స్ రాకపోవడం వల్ల కూడా, దానివల్ల కూడా వెయిట్ అనేది ఎక్కువ జరిగిపోతుంది, తూకాల పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి. అలాగే కరెక్ట్ టైంకి రావాలన్నా మునపాచు ఉండే స్థాయిలో కావాల్సిన లక్షణాలన్నీ మనకి ఇందులో దొరకాలి అంటే లేడీస్ ఖచ్చితంగా ఈ శతవారి మ్యాక్స్ అనేది ఒకసారి కంపల్సరీగా వాడినట్టయితే లేడీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని దూరం అవుతాయని చెప్పేసి ఇందులో మనం తెలుసుకోవడం జరిగింది. ఇవి డైలీ 3 క్యాప్సూల్స్ మనం శతవారి మ్యాక్స్ తీసుకున్నట్టు అయితే వీటి నుంచి మనకి కొంచెం విముక్తి అనేది లభిస్తుంది సార్. దాంతో పాటు ఐరన్ ఫోలిక్, ఇప్పుడు అందరికీ ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు పడిపోయి అలా బోన్స్ ప్రాబ్లం అనేది, కాళ్ళు చేతుల దగ్గరికి రాకపోవడం కానీ, కొంచెం మూమెంట్ అనేది కరెక్ట్ లేకుండా ఇప్పుడు విటమిన్ డి తగ్గింది అనేసి చెప్పేసి అంటున్నారు కదా, దానికి కనుక మనము ఐరన్ ఫోలిక్ వాడినట్టయితే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేటివి మనకి ఎంతవరకు ఆరోగ్యంగా ఉండాలి అనేది మనకి ఫోలిక్ ఐరన్ అనేది డిసైడ్ చేస్తుంది సార్. ఇందులో B12 తో పాటు కావాల్సినటువంటి ఆర్బిఎస్ అనేది కూడా మనకి ఇందులో దొరుకుతుంది. కాబట్టి మోనోపాస్ సమయంలో మహిళలకి ఓస్టియోపోరోసిస్ అనే దాన్ని మనము నివారించడం అనేది మనకి ఇందులో ఐరన్ ఫోలిక్ లో దొరుకుతుంది సార్. దానితో పాటు రోగ నిరోధక వ్యవస్థను కూడా మనం దీని ద్వారా ఈ
టాబ్లెట్ ద్వారా తగ్గించుకోవచ్చు. రోజుకు 2 సార్లు ఈ క్యాప్సూల్ వాడినట్లయితే మనం ఐరన్ రక్తం నుంచి ఎనిమియా ప్రాబ్లం అవుతుంది కదా, ఈ ఎనిమియా ప్రాబ్లాన్ని కూడా మనం అరికట్టడం అనేది జరుగుతుంది. ఆ బ్లడ్ ఎక్కించడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బొక్కల పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి బెస్ట్ ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్ ని వాడినట్టయితే మనకు కావాల్సిన బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సార్. సో ఉమెన్ హెల్త్ కి సంబంధించింది కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది కాబట్టి వెస్టెస్ క్రాన్బెర్రీ కానీ వెస్టెస్ శతవారి మ్యాక్స్ కానీ అలాగే ఫ్లోరిక్ ఐటమ్ కూడా వాడినట్లయితే మహిళల హెల్త్ కొంతవరకు కాపాడుకున్నట్టు అనేది ఇందులో జరుగుతుంది సార్. సో ఈరోజు ఎంచుకున్న ప్రోడక్ట్ 4 సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. సూపర్ సెషన్, ప్రతి వర్డ్ టు వర్డ్ క్లారిటీతో మాట్లాడారు. సో మనకి టాక్సిన్స్ ఎలా వస్తాయి, టాక్సిన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేమిటి, మన టాక్స్క్లీన్ అనే ప్రోడక్ట్ వాడడం వల్ల ఏమేమి క్యూర్ చేసుకోవచ్చు అనేది, ప్లస్ డయాబెటీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ గురించి అవి ఎలా వాడాలి ఏంటి అనేది, ప్లస్ అలాగే ఉమెన్ హెల్త్ గురించి ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, దాంట్లో మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్ గురించి ప్రతి ఒక్క దాని గురించి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో సూపర్ మ్యామ్, సూపర్. సో ఇంకా ఒక 19 minutes టైం ఉంది. ఇంకొక 10 minutes మీ గురించి మీరు ఏమైనా మాట్లాడగలరా? మాట్లాడతాను సార్. నాది మెడికల్ డిపార్ట్మెంట్ అని చెప్పాను కాబట్టి మాకు అక్కడ కోవిడ్ అనేది బాగా అటాక్ అయింది సార్. 3 doses ఇచ్చినప్పటికీ కూడా మాకు కోవిడ్ అటాక్ అయ్యింది. అటాక్ అయిన తర్వాత నేను నా జాబ్ లో పొందింది ఏంటి అంటే నా చెస్ట్ పెయిన్ సార్. అక్కడ చెస్ట్ పెయిన్ చాలా సివియర్ గా వచ్చేది. నాకు సివియర్ గా రావడం వల్ల ఏంటి అంటే నేను ప్రతిరోజు పెయిన్ నన్ను వచ్చి పలకరించిపోయేది. చాలా సార్లు పెయిన్ తో బాధపడేదాన్ని సార్. నేను వెస్టేజ్ కి రాకముందు పని చేసుకుంటూ పడిపోయేదాన్ని, నడుచుకుంటూ కూడా. అలా ఏ పని చేసినా నాకు చాలా ఇట్లా దమ్ము వచ్చేది. కంటిన్యూ మాట్లాడడం అనేది నాకు రాకపోయేది. కొద్ది పని చేసినా కూడా నేను అలసిపోయేది. ఒక పని చేయాలంటే కొద్దిగా 10-15 నిమిషాలు రిలీఫ్ అయితే కానీ నేను ఇంకో పని ముందుకెళ్ళేదాన్ని కాదు. అంత ప్రాబ్లం ఫేస్ చేసినా బ్రతికైతే బయటపడ్డా కానీ ఆ చెస్ట్ పెయిన్ తో మాత్రం ప్రతిరోజు నొప్పిని భరించుకుంటూ ముందుకొచ్చా. నాకు ఇలానే బస్ లో పరిచయం జరిగింది ఈ వెస్టేజ్ అనేది. ఎందుకంటే ఫేక్ కంపెనీస్ బాగా వచ్చాయి కాబట్టి నేను కూడా తొందరగా బిలీవ్ చేయలేకపోయాను సార్ దీన్ని. దాని తర్వాత తను గట్టిగా నా ఎంబడి పడడం వల్ల సరేలే ఇంతగానో అని చెప్తుంది కదా, 15 రోజులు సతాయించాను, ఒకసారి విందాం కదా అని ఒక మీటింగ్ అటెండ్ అయిన తర్వాత నేను ఒక మీటింగ్ కి అయితే తొందరగా కనెక్ట్ కాలేదు. 1, 2, 3 మీటింగ్స్ విన్న తర్వాత ఇదేదో బాగుంది అనుకొని అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. నేను జస్ట్ ఇందులో వాడింది ఏంటంటే రైస్ బ్రైన్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్, ఒక గ్యానో పేస్ట్, నార్మల్ జీటా టీ, ఈ 4 ప్రోడక్ట్స్ కొనుక్కున్నాను సార్. కొనుక్కొని కంటిన్యూ చేసా. కోవిడ్ ఇంట్లో ఒకరికి వచ్చిందంటే అందరికి రావడం జరిగింది కాబట్టి నాతో పాటు మా హస్బెండ్ కి కూడా కోవిడ్ అనేది అటాక్ జరిగింది. అప్పటి నుంచి తను కూడా పెయిన్ అయ్యేది. ఆ పెయిన్ భరించుకోలేక మా ఇద్దరం మధ్య గొడవ కూడా జరిగేది సార్. జస్ట్ 15 days నేను వాడిన తర్వాత సార్. అట్లా 15 days తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు పెయిన్ అనేది మళ్ళీ రాలేదు సార్. సో అంత మంచిగా నాకు ఈ ఫ్లాక్స్ ఆయిల్, రైస్ బ్రైన్ ఆయిల్ నన్ను ఈ రోజు కావాలంటే. సో కాబట్టి నేను వీటి కోసం చాలా మందికి ఫస్ట్ టైం వరకు ఏం సజెస్ట్ చేసినా ఇదే సజెస్ట్ చేస్తాను సార్. నేను ఇప్పుడు సిల్వర్ పొజిషన్ లో ఉన్నాను సార్. నేను అలాగే క్రిల్ ఆయిల్, నాకు మెడ నరాలు చాలా విపరీతంగా నొప్పి వచ్చాయి సార్. నాకు కొంచెం పిల్లో వేసుకొని పడుకున్నా కూడా నేను పడుకోలేను, అంత విపరీతమైన నొప్పి. నా హెడ్ కూడా షేక్ అయ్యేది, అటు ఇటు ఇట్లా ఊగినట్టు అయ్యేది. దానికి నేను క్రిల్ ఆయిల్ వాడడం జరిగింది. ఆ క్రిల్ ఆయిల్ ఇప్పటి నుంచి అయితే వాడడం కంటిన్యూ 3 months వాడింది సార్. వాడిన తర్వాత నుంచి నాకు ఇప్పటి వరకు మెడ నరాల నొప్పి అనేది టోటల్ గా తగ్గిపోయింది. ఈ నొప్పి తగ్గించుకోవడానికి నేను బయట చాలా డబ్బులు ఖర్చు పెట్టాను, కానీ ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఆ టైం వరకే నాకు ఆ మెడిసిన్ పనిచేసేది. మళ్ళీ దాని టైం అయిపోయినాక మళ్ళీ నొప్పి లేసేది. చాలా అంటే చాలా ఎన్నో స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను కానీ ఎక్కడ తగ్గలేదు. ఇక్కడ క్రిల్ ఆయిల్ వాడిన తర్వాత నాకు నరాలు కాదు కదా ఇప్పుడు అసలు అది ఆ నొప్పి ఎలా ఉందో గుర్తు చేసుకోవడానికి కూడా రాస్తారు. సో అంత మంచిగా నాకు రిలీఫ్ అనేది క్రిల్ ఆయిల్ ద్వారా కూడా లభించింది. ఈవెన్ మా పిల్లలకి కూడా నేను వాళ్ళకి జలుబు వచ్చిన జ్వరం అయితే రావట్లేదు, చాలా రోజులు అవుతుంది. ఎప్పుడైతే వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడుతున్నానో అప్పటి నుంచి
లేకపోతే మంత్లీ వన్స్ అన్న ట్వైస్ అన్న నేను ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్ళేదాన్ని. ఇప్పుడు వాళ్ళకి నేను స్పిరులినా ఇంకా కొలెస్ట్రాల్ ఖచ్చితంగా ఇస్తాను సార్ మా పిల్లలకి. కాబట్టి వాళ్ళు కూడా మంచి హెల్దీగానే ఉన్నారు సార్. సో అది సార్ నా జర్నీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ జర్నీ అండ్ ప్రోడక్ట్ నాలెడ్జ్. సో చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. వండర్ఫుల్ సెషన్ మేడం. సో ఒక్కటి లీడర్స్, నేను చాలా సేపటి నుంచి గమనిస్తున్నాను, మార్నింగ్ సెషన్ అనగానే ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మంది మధ్యలోనే లెఫ్ట్ అయిపోయారు. పెట్టి మరి ప్రతి ఒక్క లీడర్తో ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇప్పించేది మన గురించి మనం నేర్చుకుంటామని 36 మంది మధ్యలో లెఫ్ట్ అయిపోవడానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అలాంటి వాళ్ళు జూమ్ సెషన్కి ఎందుకు వస్తున్నారు? మరి మీరు అప్లైనర్ ఏదో చేస్తున్నాడని చెప్పి వస్తున్నారా, లేకపోతే మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో నాకు మాత్రం అర్థం కాదు.